మజ్లిస్ పార్టీ. కాబట్టి మీ సంతుష్టీకరణ, మీ బుజ్జగింపు, మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మీ రెండు పార్టీలను పాతరేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలో లేదని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు నిజమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుందని భావిస్తా ఉన్నారు. ఆయన మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ మంత్రుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భవనాల జోలికి వెళ్లారు. రెక్కాడితే డొక్కాడనటువంటి 50 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని చిన్న చిన్న దుకాణాలు, ఇండ్లల్లో పనిచేస్తున్నటువంటి పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే ఊరుకుంటామా? దానికి మూసీకి అడ్డొస్తామా మేము? మళ్ళీ బరాబర్ చెప్తా ఉన్నాను, ఈరోజు ఇల్లు కూలగొట్టకుండా ఉన్న మూసీలో మీరు గోదావరి నీళ్లు పోస్తారా, కృష్ణా నీళ్లు తీసుకెళ్తారా, ఎన్ని టీఎంసీలో తీసుకెళ్తారో, నల్గొండలు ఏ రకంగా సస్యశ్యామలు చేస్తారో చేయండి. కానీ పేదవాడి పుట్ట కొడతామంటే, పేదవాడి గూడు కూలగొడతామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, నేను కానీ, మా నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడతామని మనం చేస్తున్నాను. ఏం కథలు మాట్లాడుతున్నారా మీరు? ఈ భూములన్నీ కూడా ఇండ్లు కూలగొట్టి అవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తా అంటే, పేద ప్రజల స్థలాలు కూలగొట్టి మూసీ రివర్ ఫ్రంట్ లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అమ్ముకుందామంటే చూస్తూ కూర్చుంటామా? పేద ప్రజలను నిరాశలు చేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? నువ్వు వ్యాపారం చేయాలంటే చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు, అక్కడ చెయ్యి. మూసి ప్రక్షాళన దగ్గర ఉన్నటువంటి పేదవాడి గూడు కొలగొట్టి భూ వ్యాపారం చేస్తామంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామంటే ఊరుకుంటామా? ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను, ఎంతైతే మీకు భూమి కావాలో అంతే తీసుకోండి మూసి ప్రక్షాళన కోసం. కానీ పేదవాడు భూమి ఉన్నది కదా, వాడి నోరు లేదు కదా, వాడు అడిగేవాడు లేదు కదా. 50 సంవత్సరాలున్నా అనేక సంవత్సరాలుగా అప్పులు చేసి ఒక్కొక్క రూపాయి కూరగట్టి ఇటుక మీద ఇటుక వేసి తన కుటుంబం అంతా కూడా శ్రమదానం చేసి కట్టుకున్నటువంటి ఇళ్లను కొలగొడితే వాళ్ళకు అండగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో, భాగ్యనగరంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నువ్వు ఎంత విమర్శించుకో, నీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. నిన్ను లెక్క కూడా మేమే కాదు, తెలంగాణ ప్రజలే లెక్క చేయడం లేదు. రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో ఒకసారి నువ్వు చూస్తున్నావో లేదో, ఎట్లా తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు అర్థం చేసుకో. భాష మార్చుకో, పద్ధతి మార్చుకో. గతంలో కేసీఆర్ ఏ రకంగా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలు ఆడుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా అదే విధంగా ఆడుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలో నేను మరొక చివరిగా మనవి చేస్తా ఉన్నాను, ఎవరికి ఎవరు బ్రదర్సో, ఎవరి ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద బ్రదరు కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు ఢిల్లీలో, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చిన్న బ్రదరు హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు. ఎన్నికల్లో అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పొత్తులు పెట్టుకుని పోటీ చేసింది. ఇక్కడ మేం బ్రదర్స్మా? మేము ఎవరికైనా బ్రదర్స్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు నేను బ్రదర్నే, ప్రతి తెలంగాణ బిడ్డకు మేము బ్రదర్మే.
ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీరు బ్రదర్స్ కావచ్చు, మీ పాలన ఒకటే, మీ వ్యవహారం ఒకటే, ఏ దాంట్లో మీ రెండు పార్టీలకు తేడా లేదు. మీరు శరామాములే, ఒకే తానుముక్కలే, బొమ్మ బరుసు లాంటి వాళ్ళే. మీ ఇద్దరు కలిసి మజ్లిస్ పార్టీతో స్నేహం చేసే వాళ్ళే. ఆ రోజు కేసీఆర్ మునుగోడు ఎలక్షన్స్ లో హెలికాప్టర్లో మునుగోడు దిగి బహిరంగ సభ మాట్లాడుతూ చైనా సరిహద్దులో చైనా సైనికులు భారత సైనికులను విపరీతంగా కొట్టారన్నాడు. అసలు సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు కదా సర్జికల్ స్ట్రైక్ జరిగింది, కాబట్టి సాక్ష్యాలు ఏమన్నాయా చూపించండి అన్నాడు ఆయన. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారత సైనికుల మీద, భారత ప్రభుత్వం మీద పాకిస్తాన్